బ్యాక్ టు మై ఛానల్ ఊహల పల్లికిలో నేను మీ నీరజ. ఈ వీడియోలో మా సిస్టర్ వాళ్ళ పాపకి ఇంట్లోనే ఫోటోషూట్ ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇంట్లోనే ఉన్న పెద్ద టబ్ ఒకటి తీసుకున్నాను. దానిలో దిండ్లు అవి పెట్టుకున్నాను అనమాట. వీడియోలో చూపించినట్టు పెట్టుకోండి. మనం ఈ సెటప్ చేసుకున్నంతసేపు మన మైండ్లో ఉండాల్సింది బేబీకి వీలైనంత మెత్తగా ఉండేలాగా చేయాలి. సాఫ్ట్గా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ప్రీవియస్గా మీరు చూస్తే నేను దుప్పటిని యూ షేప్లో మడతపెట్టి పెట్టాను కదా, అది ఎందుకంటే వాళ్ళకి చైర్ లాగా రావడం కోసం నేను అలా చేశాను. అండ్ ఆల్సో ఒక స్క్వేర్ షేప్ పిల్లో ఉంటే దాన్ని తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇక్కడికి వచ్చేసి నేను బేబీని ఎలా ర్యాప్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ కంఫర్టబుల్గా ఉండడం కోసం ఇంట్లో ఉన్న మెత్తటి స్కార్ఫ్ ఉంటే పింక్ కలర్ది దాంతో ర్యాప్ చేసేస్తున్నాను అనమాట. నేనేం దీనిలో ప్రోని కాదు, నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. దానిలో చూసి ట్రై చేశాను అనమాట. అండ్ ఆల్సో ఈ క్లాత్ని టైట్గా చుట్టేయొద్దు. టైట్గా చుట్టేస్తే వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే మరీ లూజ్గా కూడా కాదు, మీడియంగా చుట్టాలి. అండ్ ఇక్కడ నేను లైట్ పింక్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట. నా దగ్గర వేరే ఏం క్లాత్ లేదు పొడుగ్గా వచ్చేది. సో దాన్ని హాఫ్కి మడతపెట్టి ఇంకా దాన్ని బేబీకి చుడుతున్నాను. యాజ్ ఏ సైడ్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్, అందుకని నేను చాలా జాగ్రత్తగా చూసుకుని చేశాను. నాకు వచ్చినట్టు మాత్రమే నేను ర్యాప్ చేశాను. ఇక్కడ వీడియోలో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, కానీ నేను చేసేటప్పుడు మాత్రం చాలా స్లోగా చేశాను. బేబీ నిద్రపోతున్న బేబీకి డిస్టర్బ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేశాను అనమాట. అదే స్పీడ్లో ఉంచితే ఇంకా లెంతీ అయిపోతుందని నేను ఇంకా కొంచెం స్పీడప్ చేశాను అనమాట. మీరు కనుక ఇది ట్రై చేస్తే బేబీ ఒకవేళ ఏడుస్తుంటే కనుక ర్యాపింగ్ మాత్రం చేయొద్దు, మీరు ఆపేసేయండి. కొంచెం కంఫర్టబుల్ ఫీల్ అయ్యి తను నిద్రలో ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. బేబీ ఫేస్ని రివీల్ చేయడానికి ఇంట్లో పర్మిషన్ లేదు, సో నేను ఎమోజీతో కవర్ చేసేసాను అనమాట. ఇది నేను షూట్ చేసింది జాన్ 26th అనమాట. అప్పటి నుండి ఇప్పటికీ నాకు ఎడిటింగ్ చేయడానికి అసలు టైం కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. నేను ఇంకా ఎడిటింగ్ చేసి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. ఇంకా నేను చీర మొత్తాన్ని ర్యాప్ చేయలేదనమాట. ఒకవేళ చీర మొత్తం చేస్తే కనుక ఇంకా లావుగా కనిపిస్తుంది బేబీ అని చెప్పి నేను చివరిలో నాట్ లాగా వేసుకున్నాను అనమాట. ప్రీవియస్లీ చుట్టిన రౌండ్ ఉంటుంది కదా, దాని నుండి బయటికి తీసుకొచ్చేసాను. ఇంకా కరెక్ట్గా వచ్చేసింది, ఫిట్ అయిపోయింది. ఇక్కడ బేబీని ఒకసారి పడుకోబెట్టి చూశాను అనమాట. బేబీ హెడ్ లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అందుకని మళ్ళీ ఈ బేబీ పిల్లో పెట్టాను. ఇప్పుడు బేబీ పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యింది. తర్వాత నా దగ్గర ఒక హెయిర్ బ్యాండ్ ఉంటే ఇంకా పింక్ కలర్ రోజెస్ది అది పెట్టేశాను అనమాట. ఇంక ఇలా ఫొటోస్ తీస్తుంటే కింద ఫ్లోర్ అంతా కనిపిస్తుంది. అందుకని ఈ టవల్ కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉంటే ఇంకా దాన్ని వేశాను కింద. ఇంకా ఎంటైర్ ఫోటోషూట్లో బేబీ చాలా కోఆపరేట్ చేసింది, అస్సలు ఏడవలేదన్నమాట. అది నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. అందుకే ఫొటోస్ అవి చాలా బాగా వచ్చినాయి. ఈ ఫోటోషూట్ కన్నా మెయిన్ లైటింగ్ కదా, దానికి నేను నా దగ్గర ఉన్న ఒక ట్రైపాడ్ ఒకటి, ఇంకొకటేమో ట్యూబ్ లైట్ పెట్టుకున్నాను. పిక్స్ తీసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ తీసుకుంటామే. ఇక్కడ నేను 2-3 ఫొటోస్ షేర్ చేస్తున్నాను. యాజ్ ఏ సైడ్ ఇంట్లో వాళ్ళకి ఫేస్ రివీల్ చేయడం ఇష్టం లేదు, అందుకని ఇంకా ఎమోజీతో కవర్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ముందు మంత్లీ ఫోటోషూట్స్ కూడా తీయాలనుకుంటున్నాను. అవన్నీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.